హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్. సో ఈ రోజు మన రెసిపీ ఏంటంటే నవరాత్రుల ప్రసాదాల రెసిపీస్ లో ఈ రోజు ఈ మహాలక్ష్మీదేవికి 6వ రోజు మనం ప్రసాదించే ప్రసాదం అది. సో ఈ కేసరిని క్విక్ గా అండ్ సింపుల్ గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. 6వ రోజు నవరాత్రుల్లో సో ఈ ప్రసాదాన్ని ఆ మహాలక్ష్మీదేవికి ప్రసాదించి ఆ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు మీరు కూడా పొందాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఈ రెసిపీ చేయడానికి మనమైతే గ్యాస్ మీద ఒక ఫ్రై పాన్ పెట్టుకుందాం. ముందుగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. పాన్ వేడైన తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి తీసుకొని ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అయితే బ్లాక్ కిస్మిస్, నార్మల్ కిస్మిస్ అండ్ జీడిపప్పు తీసుకుంటున్నాను. సో బాదం కూడా వేస్తున్నాను లాస్ట్ లో కొద్దిగా. సో ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పాటే బాదం కూడా యాడ్ చేశాను. సో మీరు మీ దగ్గర ఏవి అవైలబుల్ లో ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మనం డ్రై ఫ్రూట్స్ ని కట్ చేసేటప్పుడు కొద్దిగా చిన్న పొడి లాగా రాలుతుంది కదా, ఆ పొడితో కూడా మనం వేసి ఫ్రై చేయడం వల్ల కింద ఫ్రై చేసేటప్పుడు మనకి మాడినట్టుగా ఆ పార్టికల్స్ తొందరగా మాడిపోయినట్టుగా అలా అవుతుంది అనమాట. అలా అవాయిడ్ చేయడానికి ఈ టిప్ గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ ఫుల్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి మనం మళ్ళీ వేసేటప్పుడు సన్నగా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట. మీకు ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుంది అన్నిట్లోనూ ఎప్పుడైతే మనం ఫ్రై చేసుకుంటామో డ్రై ఫ్రూట్స్ అలాగా. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ నెయ్యితో పాటు తీసుకోకుండా నెయ్యి ప్యాన్ లోనే వదిలేసి ఇప్పుడు మనం ఒక కప్పు రవ్వని ఈ నెయ్యిలోకి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా లైట్ గోల్డెన్ కలర్ మారి మనకి మంచి వాసన వస్తుంది అనమాట ఫ్రై అయిపోయింది అని. అదే మనకి హింట్. అప్పుడు ఫ్రై అయిపోయిన ఈ రవ్వలోకి మిగతావి వేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా ఈ నెయ్యిలో మనం చక్కగా ఒక 5 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లు, ఇదే అండి ఎగ్జాక్ట్ కొలత. మీరు ఎంతైనా తీసుకోండి క్వాంటిటీ. సో ఒక కప్పు ఏదైతే తీసుకుంటారో అదే కప్పుతో 3 నీళ్లు పోస్తే కరెక్ట్ గా సరిపోతుంది అనమాట. సో మీకు కేసరి లైట్ గా లూజ్ గా కావాలి అనుకుంటే ఇక కొద్దిగా ఆ కప్పు వాటర్ పోసుకోవచ్చు అనమాట. ఎందుకంటే చల్లారితే ఎలాగో కేసరి కొద్దిగా గట్టి పడుతుంది కాబట్టి అటు ఇటుగా పోసుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత అయితే ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట కంటిన్యూస్ గా, లేదంటే మన రవ్వ ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో గ్యాస్ ని అయితే లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మనకైతే బాగా ఉడికేంత వరకు అయితే కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి. సో ఇలా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత. సో ఇప్పుడైతే మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఒక కప్పు, అదే కప్పుతో ఒక కప్పు చక్కెర తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్ గా సరిపోతుందండి. ఇంకా చక్కెర తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తగ్గించుకోవచ్చు అనమాట. సో ఈ చక్కెర ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు వేసేసి చక్కగా ఈ చక్కెర మన రవ్వ అంతా ఒక 1 మినిట్ ఇలా కలిపామనుకోండి కరిగిపోతుంది అనమాట చక్కగా చక్కెర. ఆ చక్కెర కరిగిన తర్వాత ఇప్పుడైతే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోండి. కొద్దిగా నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే. నెయ్యి వేసి చక్కగా కలుపుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ యాలకుల పొడి ఈ స్టేజ్ లో వేసేసుకుందాం. యాలకుల పొడిని కూడా చక్కగా ఒక్కసారి ఒక 1 మినిట్ ఇలా చక్కగా కలిసేలాగా కలిపేసుకుందాం. పచ్చకర్పూరం ఒక్క చిటికెడిలా నలిపేచి చేత్తో ఈ పొడిని అయితే వేసేసుకోవాలి. సో ఇది వేయడం వల్ల గుళ్ళో ప్రసాదం టేస్ట్ వస్తుందండి. పచ్చకర్పూరం వేయడం వల్ల ఇది ఒక చిటికెడే వేసుకోవాలి, మళ్ళీ ఎక్కువ వేసుకున్నా బాగుండదు. ఒక చిటికెడు వేసుకుంటే ఆ ఫ్లేవర్ మధురంగా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే గ్యాస్ ఆపేసి మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఇందులోకి వేసేసుకొని చక్కగా అయితే ఒక్కసారి ఇలా కలిపేసుకున్నాం అనుకోండి. లూజ్ గా ఉన్నప్పుడే మనం గ్యాస్ ఆపేయాలి కేసరి, ఎందుకంటే చల్లారిన తర్వాత కొద్దిగా గట్టి పడుతుంది. సో ఇలా అయితే మనం ఒక 10 నిమిషాలు వదిలేసాం అనుకోండి, చూడండి పర్ఫెక్ట్ గా కన్సిస్టెన్సీ సరిపోయింది అనమాట. ఇంతేనండి, సింపుల్ గా అయితే 5 నిమిషాల్లో మన కేసరి అయితే అయిపోయింది కదా. సో ఈ మహాలక్ష్మి దేవికి 6వ రోజు ఈ ప్రసాదాన్ని అయితే మీరు సమర్పించి ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరి పైన ఉండాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.